విష్ణువుని నిర్జించడం సాధ్యమా? సాధ్యం కాదు. ఆయనకి అచ్యుతుడు అని ఒక పేరు. అచ్యుత్ అంటే తీసేయడం, అచ్యుత్ అంటే తీయడానికి వీలు లేనిది. ఆయన్ని తీసేయడం ఎవరికి సాధ్యం కాదు. అందుకే భాగవతంలో ఒక మాట ఉంది, హిరణ్యకశిపుడు అన్ని లోకాల్లోనూ వెతికాడు విష్ణువు కోసం. విష్ణువు ఎక్కడున్నారు? ఆయనే చెప్పారు ఒక చోట, వాడు నా కోసం వెతికాడు, నేను ఎక్కడున్నానో తెలుసా? వాడి గుండెల్లోనే ఉన్నాను. ఆయన వాడి గుండెల్లోనే ఉన్నాడు. విష్ణువు ఎక్కడ ఉంటాడు? విష్ణువు అన్ని ప్రాణుల యందు ఉంటాడు. ఆభరణములు అన్నిటి యందు బంగారం ఉన్నట్టు విశ్వమంతా విష్ణువు వ్యాపించి ఉంటాడు. హరిమయము విశ్వమంతయు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు శుకాచార్యుల వారు పరీక్షితితో మాట్లాడుతూ. అసలు విష్ణు స్వరూపం కానిది లోకంలో ఏదీ లేదు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అందుకే